వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కంటోన్మెంట్ పరిధిలో ఓట్ల జాబితాలో 35,000 ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల ఆశలపై పాట సీడీని ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరుద్యోగుల సమక్షంలో సీడీ విడుదల చేశారు. తిరుమలగిరి బహిరంగ సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పది చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చీటీ మురళీధర్ రావు అరెస్ట్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుంది అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో నోటిఫికేషన్లు కూడా విడుదల కావడం లేదు. ఒక జాబ్ క్యాలెండర్ విడుదలైనట్లయితే విద్యార్థులు ఎలా చదువుకోవాలి, ఎలా డబ్బులు సమకూర్చుకోవాలి అనే షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకుంటారని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ అన్వర్ అన్నారు. అలాంటి నిరుద్యోగుల కొరకు డాక్టర్ అన్వర్ ఆధ్వర్యంలో ఒక పాటను రూపొందించి దాన్ని పాడి ఆ పాట సీడీని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగుల సమక్షంలో సీడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు జాబ్ కొరకు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల కాక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి నిరుద్యోగుల బాధలను చెప్పుకుంటూ పోతే గంటల సమయం పడుతుంది. కాబట్టి నిరుద్యోగుల బాధను తెలిపే విధంగా ఈ పాటను రూపొందించామని, దీన్ని నిరుద్యోగులు, మేధావులు అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాటను షేర్ చేయండి, నిరుద్యోగులందరూ చేరే వరకు దీన్ని పంపించండి. ఓకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. అందరికీ నమస్తే అండి. మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని. ముఖ్యంగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్కి సంబంధించి నిరుద్యోగుల కోసం ముఖ్యంగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తాయని చాలా ఆశగా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో నోటిఫికేషన్స్ రావట్లే. సో ఇంతకుముందు కూడా మనం చాలామంది నాయకులు కూడా మాట్లాడారు దీని గురించి. సో జాబ్ క్యాలెండర్ అనేది వస్తే పిల్లలకు ఎన్ని రోజులు చదువుకోవాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత డబ్బు దాని మీద వెచ్చించాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చేవాళ్ళు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఈ ఉద్యోగాల కోసం అందరూ కూడా వచ్చేవాళ్ళందరూ కూడా ముఖ్యంగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ రోజులు ఈ ప్రిపరేషన్ మీద కావచ్చు దాని మీద వాళ్ళు వెచ్చించలేరు. సో కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. కొన్ని రోజులు వాళ్ళు వచ్చి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ప్రభుత్వాల పట్ల, చట్టాల పట్ల వాళ్ళకు వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మనం 3 గంటలు స్పీచ్ ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక 3 నిమిషాల పాటలో నేను నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధ, వాళ్ళ నొప్పి, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు నా గలం ద్వారా నేను ఈ నాయకులకు కావచ్చు, సమాజానికి కావచ్చు వినిపించాలని అనుకున్నాను. సో సమాజంలో జరిగేటువంటి ఏదైనా ఒక అంశంకి సంబంధించి మనము పాట ద్వారా కనుక వినిపిస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఆలోచనతో నేను ఈ పాట రాయడం జరిగింది. అన్ఎంప్లాయీస్ యాంథమ్ అని చెప్పి ఈరోజు ఇప్పుడు అందరూ కూడా నిరుద్యోగుల తరఫున పోరాడేటువంటి నాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఆర్ కృష్ణన్న గారు కూడా వస్తున్నారు. మిగతా అందరు నాయకులు కూడా నిరుద్యోగ నాయకులు ప్లస్ విద్యార్థులు నిరుద్యోగుల సమక్షంలో ఇప్పుడు ఆ పాట యొక్క రిలీజ్ ఉంది. తిరుమలగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్కలాగా, నల్గొండలో ఆడు ఒక్కడే ఏకలింగంలాగా గెలిచి కాంగ్రెస్ పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఉన్నది 3 అడుగులు, 6 అడుగులు ఎగురుతున్నాడు. గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడం అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. తులసి వనంలో గంజాయి మొక్కలాక
ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం ప్రార్థనలకు వెళ్తారు. నిన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐలయ్య కారుపై ప్రేజ్ ది లార్డ్ అని స్టిక్కర్ వేసుకున్నాడు. తిరుమల అన్యమత ఉద్యోగస్తులను తొలగించి శుద్ధి చేయాల్సిన సమయం ఆసనమైంది. అందరినీ తొలగించే ప్రక్రియ టీటీడీ ప్రారంభించింది. ఈ నెల 22న జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తాం. డిప్యూటీ ఇంజనీర్ ఇంట్లో సోదాలు చేస్తే హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఒక్కటి కూడా లేదు. అన్నీ యేసుకు సంబంధించిన చిహ్నాలు, సాహిత్యాలు మాత్రమే ఉన్నాయి. సస్పెండ్ చేయడం కాదు, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం స్వామివారి ఆలయం మొత్తం ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థుల పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంతమంది పనిచేస్తున్నారు, అంతమంది పనిచేస్తున్నారని. ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అంతం కాదు, ఇది ఆరంభం. మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి, ఈ మా టీటీడీ అధికారులు అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థనలకు పోతాడు ఆదివారం. నిన్న ఒక అతను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయన పేరు ఐలయ్య, ఏదో కారు పైన ప్రైజ్ అలాడంట. ఏందయ్యా, నువ్వు నీ దేవుడిని మొక్కోవాలనుకుంటే, నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే, కానీ దేవస్థానాన్ని వదిలే. మీరు ప్రైజ్ అలాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో, కానీ టీటీడీని వదిలే. మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది. ఈ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఇది ఆషామాషిగా వదిలాల్సిన అవసరం కాదు. నిన్న నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, ఎవరైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారింట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించి ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రులారా, ఒక్క ఫోటో కూడా లేదు, ఒక్క విగ్రహం కూడా లేదు. మొత్తం యేసు ప్రభువుకు సంబంధించినటువంటి సాహిత్యం, చిత్రపటాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఎల్లుండో ఖచ్చితంగా వారిని ఉద్యోగం సస్పెండ్ చేసేది కాకుండా ఖచ్చితంగా రిమూవ్ చేస్తే మంచిదని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఖచ్చితంగా దాని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీకు యేసు కావాలా, వెంకటేశ్వర స్వామి కావాలా, నిర్ణయం తీసుకోండి. మళ్ళా ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం. తిరిగి హిందూ మతంలోకి వస్తే గర్వాపసి అంటాం. మళ్ళా హిందూ మతంలోకి వస్తే దాన్ని ఏదైనా కన్సిడర్ చేసి దానికి ధర్మకర్తల మండలిలో చర్చించి మేము హిందూ
మతాన్ని స్వీకరిస్తున్నాం, హిందూ దేవుల్ని పూజిస్తామని చెప్పి మీరు ఏదైనా డిక్లరేషన్ ఇస్తే మీ తప్పుని మన్నించి ఒకరు మిమ్మల్ని ఏదైనా కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందా పరిశీలించడానికి ఒకసారి నేను కూడా ధర్మకర్త మండలిలో ఈసారి చర్చించే ప్రక్రియ కూడా మొదలు పెడతాను. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజన రోజు వారందరినీ కోరుకుంటున్నాను. లేకపోతే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. సురేష్ తన తల్లిని తమ్మిగనపల్లి గ్రామంలో భూ వివాదాల కారణంగా గ్రామస్తులు కరెంటు స్తంభానికి కట్టేశారని ఆవేదనతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోపై స్పందించిన డీఎస్పీ పార్థసారథి గ్రామానికి వెళ్ళి సమాచారాన్ని సేకరించగా ఆ వీడియో తన కొడుకే కట్టేసి ఆ వీడియో తీసినట్లు తెలవడంతో తప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు కూడా తర్వాత రివీల్ చేస్తాం, ఇప్పుడు చేయలేము, అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని పోలికి కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తికి పంపించి ఇమీడియట్లీగా ఇది వైరల్ చేశారు. సీఎం కాన్స్టిట్యూన్సీలో ఇలా జరిగింది సమస్యను పరిష్కరించుకోవడం కోసం, ఆస్తి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా అతడు వైరల్ చేశాడు. నిజానికి ఎవరైతే కట్టేశారో అని చెప్పి అబ్బాయి అంటున్నాడు, మంజునాథ్ అనే అబ్బాయి సీట్లో లేడు. ఆ టైంలో అసలు లేడు. ఏదో లేడీస్ చిన్న అరుపులు అయితే ఇంపడుతున్నాయి వీడియోలో చూస్తుంటే. ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరో వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్రకారం ఇతడు ప్లాన్ చేసి వాళ్ళ మదర్ని ఇతడే కట్టేయడం కూడా జరగలేదు. ఒక స్తంభం దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి, బ్లాక్ పైప్స్, అవి ఊరికే చుట్టేశాడు. అంతే, ముడి కూడా వేయలేదు, చుట్టి పెట్టి వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను వైరల్ చేశారు. అది ఇమ్మీడియట్లీగా సోషల్ మీడియాలో రావడంతో మేము అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్లీగా మా ఎస్ఐ నరేష్ గారు ఇమ్మీడియట్గా రీచ్ కావడం జరిగింది. రీచ్ అయిన టైంలో కూడా ఆమెను అలాగే కట్టేసి కూర్చొని ఉంది. అక్కడే ఆమె కోడలు, సొంత కోడలు అంటే సురేష్ భార్య కూడా ఉంది. అందరూ ఉన్నారు కానీ ఆమెని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. విషయం అంతా కనుక్కుంటే ఇప్పుడు నేను జరిగినది తెలిసింది. ఈ విధంగా ఏదో ఒకటి వైరల్ చేసి వాళ్ళ సొంత సమస్యల్ని చేయాలని చేశారు. దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. సురేష్ అనే కొడుకుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం. ఇతనికి ఇటువంటి చావు తెలివితేటలు ఇచ్చిన అతన్ని కూడా టుమారో నెక్స్ట్ డే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలో 10 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ చీటీ మురళీధర్ రావు బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కాంటోన్మెంట్లో 35,000 మంది ఓటు హక్కును తొలగించడం జరిగిందని, దీనిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత హసీన్ చేపట్టిన నిరసన దీక్షలో ముఖ్య అతిథిగా క్రిషాంక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచిన శ్రీ గణేష్, ఈటెల రాజేందర్లు బోర్డు ఎన్నికల్లో 35,000 మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఈ విషయం ఆ ఓటర్లకు కూడా
కంటోన్మెంట్ అధికారులు తెలియజేయలేదని ఆరోపించారు. వీటి కోసం 10 ఏళ్లలో ఉన్న కేంద్ర మంత్రులను అప్పటి మంత్రి కేటీఆర్ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో 35,000 మంది పేద ప్రజల ఓట్లు తొలగించడం జరిగింది. ఇలా కంటోన్మెంట్ బోర్డు కనీసం ఇప్పటి వరకు కూడా ఈ సామాన్య పేద ప్రజలకు, మహిళలకు వీళ్ళకెవ్వరు కూడా సమాచారం ఇవ్వలేదు. వాళ్ళకెవ్వరికి కూడా సమాచారం లేకపోతే స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ వేలాదిగా వాళ్ళనందరినీ కూడా చైతన్యం పరిచి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెడితే మా ఓట్లను పొందుపరిచి మా ఓట్లు పెట్టే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఉండాలి. లేని పరిస్థితుల్లో అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదు. సుమారు 10 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు. ప్రతిసారి కేంద్రం నుంచి పైరవి చేసుకుని పదవి తీసుకొని వస్తున్నారు కొందరు పెద్దలు. ఇక లేక లేక ఎన్నిక వస్తుంది కదా అంటే ప్రజల్లో ఒక భయం కూడా వస్తున్నది. 2,50,000 ఓట్లు ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ప్రతిసారి 50% ఓటింగే జరుగుతుంది. అంటే 1,25,000 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. ఆ 1,25,000లో 35,000 మంది బస్తీ వాసులు ఎవరైతే కూచా తప్పకుండా వాళ్ళ ఓటును ఉపయోగించుకుంటారో వాళ్ళ ఓట్లనే తీసేసారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ప్రజల ఓట్లే తీసేస్తే ఇక ఎన్నిక ఎందుకు అని వాళ్ళ బస్తీ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారిని మరియు స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని కూడా కోరేది ఏంటంటే ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి సమస్య తెలియదని కాదు, వాళ్ళకి సమస్య తెలుసు, కానీ మరి ఎందుకో పోరాడతలేరు. ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా తీర్మానాలు తీసుకోవాలి కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వీళ్ళ ఓట్లు లబ్ధి పొందిండ్రు, రాజేంద్రన్నకు వీళ్ళ ఓట్లు పడ్డాయి. మరి వాళ్ళ ఎన్నికలు ఓట్లు పడ్డప్పుడు బోర్డులో ఇవాళ వాళ్ళే చెప్పుకుంటున్నారు 300 కోట్లు మేము తీసుకొని వచ్చినామని చెప్తున్నారు. వాటికి డిజైన్లు చేసింది మేము, అనుమతులు కోరింది మేము. ప్రతి ఒక్క రక్షణ శాఖ మంత్రి గారిని, మనోహర్ పారేకర్ గారిని, అరుణ్ జైట్లీ గారిని, సుష్మా స్వరాజ్ గారు ఉంటే సుష్మా స్వరాజ్ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, మధ్యలో నిర్మలా సీతారామన్ గారిని కేటీఆర్ గారు పదే కలిసి డిజైన్స్ ఇచ్చి మొత్తం రూట్ ఫైనలైజ్ చేసుకుని అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము తెచ్చినాం అని అంటుంది. అది కూడా ఈ ప్రకటనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ అందరూ 300 కోట్లకే సంబరాలు చేసుకుంటారు. కానీ నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల క్రితం మీ మీడియా వాళ్ళే సమావేశం పెట్టినప్పుడు ఒక పెద్ద ఆయనే, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నాడు. మరి కంటోన్మెంట్ బకాయిలు ఇస్తారా అంటే 750 కోట్లు నేను తీసుకొని వస్తా అని బండి సంజయ్ గారు అన్నారు. 750 కోట్లు అయినా ఇప్పుడు 300 కోట్లకే సంబరాలు చేసుకోబట్టి అసలు రావాల్సింది ఏంది 750 కోట్లు బకాయిలు. ఈ 300 కోట్లు ఏంది మనకేం ఫండ్ కాదు, మన భూములు తీసుకున్నందుకు కంపెన్సేషన్. మన భూములు కంటోన్మెంట్ ప్రజల భూములు, ఈ రాష్ట్ర భూములు, మన భూములు మన దగ్గరికి వెళ్ళి తీసుకొని మనకు 300 కోట్లు ఇస్తున్నారు. దానిగా జరిమానా అంటారు. దానికి అదేమి సహాయము కాదు, అదేమి సంక్షేమము కాదు, అది కేవలం జరిమానా మాత్రమే. అది ఇచ్చి మేము సంబరాలు చేసుకుంటాము అని చెప్పబట్టి అసలు రావాల్సిందే మనకు ఈ కంటోన్మెంట్ కి రావాల్సింది బండి సంజయ్ గారు చెప్పిన ప్రకారం 750 కోట్లు. ఏమైనాయి 750 కోట్లు? ఇవాళ ఎవరైనా పట్టించుకుంటున్నారు. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే దానికోసం భూములు అడుగుతున్నారు, సంతోషమే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోనికి భూములు అడిగిరు, సంతోషమే. భూములు అప్పుడు అజిత్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు కంటోన్మెంట్ అప్పుడు ఎవరైతే సీఈఓగా ఉండేనో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుడిభుజం వారి ఓఎస్టీ సంతకం పెట్టిరు. కంటోన్మెంట్ భూములు మంచి కోట్ల భూములు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకున్నది. మరి ఇదే భూములు అదేదో పేద ప్రజల కోసం అడగండి, వాళ్ళకి పట్టాలు ఇప్పియండి. వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే వాళ్ళ ఓట్లు అయిపోతాయి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 1000 కాదు, 35,000 మంది ఒక్క నియోజకవర్గంలో ఓట్లేసే 35,000 మంది ఓట్లు తీసేస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ ప్రజాపాలన, ఇంకెక్కడ ఎన్నికలు? తిరుమల శ్రీవారి ఆలయం శాస్త్రోక్తంగా కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించాం.
రేపు శ్రీవారి ఆలయంలో అనివార ఆస్థానం పర్వదినం సందర్భంగా ఇవాళ శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేశామని టీటీడీ ఈఓ శ్యామలారావు సంవత్సరానికి 4 సార్లు కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఆనివార ఆస్థానం, అలాగే వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, అదనపు ఈఓ అందరూ పాల్గొన్నారు. మూల విరాట్కు తెల్లని వస్త్రాన్ని కప్పి ఆలయ అంతర్భాగంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఊరు కొత్తపల్లి. వెనక్రాయో వెనక్కి వచ్చి తీయండి. ఒరే మధ్యలో మాకు అడ్డం వస్తట్లే మటాడు రాజేష్. అయ్యో మాట పడుతుంది. సార్ చెప్తారా? శేఖరన్న మేడం బోర్డు నెంబర్ మేడం తెలుస్తాను. ఈరోజు కోయిల అల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు అనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిల అల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్కు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి
ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా 6 దొంగలను పట్టుకున్నారు. బయ్యారం మెయిన్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్టు నేరాన్ని అంగీకరించారు. దొంగల నుండి ఒక టాటా ఏసీ వాహనం, ఒక ట్రాక్టరు, ఒక రెటోవేటరు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రిమాండ్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంటోన్మెంట్ పరిధిలో ఓట్ల జాబితాలో 35,000 ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల ఆశలపై పాట. సీడీని ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరుద్యోగుల సమక్షంలో సీడీ విడుదల చేశారు. తిరుమలగిరి బహిరంగ సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పది చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చీటీ మురళీధర్ రావు అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ.